ప్రభుత్వం వచ్చి 23 మాసాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు కేటీఆర్ చెరువుతో స్వదేశానికి చేరుకున్నారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ నుండి పొట్టకుటి కోసం 2 నెలల క్రిందట బాలసాని గౌరయ్య అలియాస్ సతీష్ మస్కట్ వెళ్లాడు. ఏజెంట్ మోసానికి బలై చాలని జీతంతో బతుకుతున్న సతీష్ పై కంపెనీ యజమాని దౌర్జన్యం చేసి పాస్పోర్ట్ లాక్కున్నాడు. దాంతో భారత్ కు వచ్చేద్దామనుకున్న సతీష్ తిరిగి రాలేకపోయాడు. దాంతో సతీష్ సెల్ఫీ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ కు పంపాడు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఈ నెల 12న మస్కట్ ఎంబసీకి లేఖ రాశారు. ఎంబసీ అధికారులు పాస్పోర్ట్ ఇప్పించడంతో సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్ ఆర్థిక సహాయంతో నేటి తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెడుతూ సతీష్ కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. దానికి నేను మీకు థ్యాంక్స్. వాళ్ళు ఇంకొకటి మన కేటీఆర్ బాలకు అక్కడ సహకరించినందుకు అక్కడ నాకు సహకరించిన షేక్ అహ్మద్కు, ఇక్కడ రామచంద్రపల్లి పుట్టుశ్రీ గారికి, అటల్ శ్రీకాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న కేటీఆర్ అన్న. అసలు నేను వస్తా అనుకోలేదు సార్. కార్తీక